1995లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం మొట్టమొదటిసారిగా సింగనగర్లో ఆర్ఓబిని ఫ్లైఓవర్ని నిర్మించటం జరిగింది. దానివల్ల విపరీతమైనటువంటి ట్రాఫిక్కి ఒక పరిష్కారం దొరికింది. 95 నుంచి 2024 ఈ 20 సంవత్సరాల్లో మళ్ళా విపరీతంగా ఈ సింగనగర్ ప్రాంతం అభివృద్ధి చెందటం, దానివల్ల ట్రాఫిక్ విపరీతంగా పెరగటం, స్కూల్కి వెళ్ళే పిల్లలు, ఉద్యోగస్తులు, ఇటేపు కన్స్ట్రక్షన్ యాక్టివిటీ, మరి తోటావారి వీధి కానీ, నందమూరి నగర్ కానీ, వాంబే కాలనీ కానీ, ఇటేపు ప్రకాష్ నగర్ కానీ, డాక్టర్స్ కాలనీ కానీ, ఇటేపు ఉన్నటువంటి 8 డివిజన్లలో దాదాపు 150,000 పైన ప్రజలు పెరిగారు. గతంలో 50,000-60,000 ఉండేవాళ్ళు, ఇప్పుడు 150,000 మంది ప్రజలు నివాసం పెరిగారు. అపార్ట్మెంట్స్, విపరీతమైనటువంటి కన్స్ట్రక్షన్ యాక్టివిటీ వచ్చింది. దీనికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఫ్లైఓవర్ సరిపోదు. దీనికి అదనంగా ఇటు నుంచి రెండో ఫ్లైఓవర్ నిర్మాణం జరగాలి. దానికోసమే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక, నేను గతంలో శాసనసభ్యుని ఉన్నప్పుడు కూడా ముఖ్యమంత్రి ఆ రోజు బుడమేరంతం మీదకి వచ్చి అల్లూరి సీతారామరాజు గారి విగ్రహానికి నివాళులు అర్పించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. ఆయన దృష్టికి తీసుకెళ్ళిన సమస్యని స్వయంగా ఆయన పరిశీలించాడు. సింగనగర్ ఫ్లైఓవర్ని ఆ రోజు ప్రకటించారు. కానీ తర్వాత ప్రభుత్వం మారిపోయింది. ఆ ప్రభుత్వం మారిపోయిన తర్వాత ఇబ్బందులు వచ్చినాయి. ఇవాళ మళ్ళా ఆ విషయాన్ని ఖచ్చితంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. రెండో ఫ్లైఓవర్ నిర్మాణం ఈ ప్రాంతానికి కావాలి. అట్లాగే వాంబే కాలనీ నుంచి అది ఆర్ఓబి కానీ, రైల్వే బ్రిడ్జ్ కానీ, ఆర్యుబి కానీ చాలామంది ప్రమాదానికి భారీ ఇబ్బందులు చనిపోతూ ఉన్నారు. అక్కడ దాదాపు ఒక 20,000 మంది నివసిస్తూ ఉన్నారు. అటు దేవీనగర్ ప్రాంతం నుంచి సింగనగర్ రావాలన్నా అక్కడ ఆర్యుబి, డబుల్ లైన్ ఆర్యుబి కనుక, రైల్ అండర్ బ్రిడ్జ్ని కనుక వేస్తే చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి ఈ ట్రాఫిక్ సమస్యల మీద పూర్తిగా ఫోకస్ పెట్టాము. అట్లాగే ప్రతిరోజు ఇప్పుడు ఉన్నటువంటి ఫ్లైఓవర్లో ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంది. ఈ ట్రాఫిక్ జామ్ అవుతానికి పరిష్కార మార్గం కూడా నిన్న కమిషనర్ పోలీసుతో మాట్లాడటం జరిగింది. ఏదైతే పీక్ అవర్స్ ఉదయం 8 to 10, సాయంత్రం 4 to 7 ఈ పీక్ అవర్స్లో ఫ్లైఓవర్ మీద జామ్ అవటానికి వీలు లేకుండా స్కూల్ బస్సులు, ఇంజనీరింగ్ కాలేజీ బస్సులు, దాదాపు 500-600 బస్సులు బ్రిడ్జి మీద నుంచి అటు వెళ్ళటం, ఉదయం పూట పిల్లల్ని ఎక్కించుకొని సాయంత్రం పూట ఇటు రావడం జరుగుతుంది. దీనికి పరిష్కారం ఏంటంటే ఇన్నర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి కండ్రిక ప్రాంతం, భవానీ బార్ నుంచి ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి వెళ్ళిపోయి బీఆర్టీఎస్ రోడ్డు కనుక వాళ్ళు వస్తే, బీఆర్టీఎస్ రోడ్డు ఎంత ట్రాఫిక్నైనా బేర్ చేసే కెపాసిటీ ఉంది కాబట్టి అక్కడికి అటు డైవర్ట్ చేయమని చెప్పాం. అట్లాగే విస్తన్నపేట, నూజివీడు, ఆగరిపల్లి ఇటు నుంచి వచ్చే బస్సులన్నింటిని కూడా, ఆర్టీసీ బస్సులు కూడా ఈ భవానీ బారు కండ్రిక జంక్షన్ దాటిన తర్వాత బుడమేరు వంతెన వరకు ఇటేపు రాకుండా అటు డైవర్ట్ చేసి ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి ఎక్కడికి బీఆర్టీఎస్ రోడ్ డైవర్ట్ చేసి వెళ్తే ట్రాఫిక్ సమస్య తాత్కాలికంగా పరిష్కారం అయినట్టే. కాబట్టి 2 అంశాలు: ఒకటి, అదనపు ఫ్లైఓవర్ నిర్మించడానికి పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారికి లెటర్ ఇచ్చాం. మొన్న రైల్వే బోర్డు మెంబర్గా కూడా ఉన్నాడు ఆయన కేంద్రంలో, పార్లమెంట్లో. కాబట్టి రైల్వే బోర్డు దృష్టికి తీసుకెళ్ళాడు ఆయన. కేశినేని చిన్ని సహకారంతో రెండో ఆర్ఓబిని నిర్మించడం ఒకటి. రెండోది, అప్పటి వరకు ట్రాఫిక్ సమస్యలు లేకుండా ఇక్కడ కంప్లీట్గా స్కూల్ బస్సులు, కాలేజీ బస్సులు, ఆర్టీసీ బస్సులు సింగనగర్ సింగిల్ ఫ్లైఓవర్ మీద పూర్తిగా నిషేధించమని చెప్పి కమిషనర్కి చెప్పాం. 2 పనులు చేయటం వల్ల ఈ ట్రాఫిక్ సమస్యలు తీరుతాయి. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. వెంటనే దీని మీద చర్యలు తీసుకోమని నిన్న సిపి రాజశేఖర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. డీసీపీ ట్రాఫిక్ని పంపిస్తా అన్నారు.
ఇవాళకి ఇన్స్పెక్షను సిఏలు డిసిపి ట్రాఫిక్ చేస్తున్నారు. చేసిన తర్వాత రేపు డైవర్షన్ హెవీ వెహికల్స్ ట్రాఫిక్ కనుక తగ్గిపోతే సింగనగర్ మీద శాశ్వతంగా ప్రస్తుతానికి ఉన్నటువంటి ఫ్లైఓవర్ సింగిల్ ఫ్లైఓవర్ మీద ఈ కష్టాలు తీరుతాయి. ఖచ్చితంగా ప్రజల సమస్యల మీద ఒక అవగాహనతో పనిచేస్తుంది ఈ ప్రభుత్వం. ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ప్రతి సమస్య మీద అవగాహన ఉన్నటువంటి నేను ఖచ్చితంగా ఆ సమస్యల్ని పరిష్కరించడంలో ముందుకెళ్తానని తెలియజేస్తాను.